హాయ్ నమస్తే అండి. ఎస్ఏకే అప్డేట్స్ వారి స్వాగతం సుస్వాగతం. ఈరోజు కూష్మాండ దీపం గురించి చెప్తామండి. కూష్మాండం అంటే పుల్ల గుమ్మడికాయ అండి. అదే బూజు గుమ్మడికాయ అంటారు. వడియాలకి దిష్టికి వాటికి వాడుతూ ఉంటారు. ఈ కూష్మాండ దీపం పెట్టడం చాలా ప్రశస్తమైందండి. ముందుగా చాలా కుదురుగా బాగా ఆ టేబుల్ మీద చూపిస్తున్నట్టుగా అది నిలబడినట్టుగా చూసుకోవాలి గుమ్మడికాయని. దాన్ని సమానంగా 2 ముక్కలు చేయకుండా 3 ముక్కల కింద చేసి మధ్య ముక్కని సపరేట్గా వదిలేసి దానిలో ఉన్న గుజురంతా స్పూన్ తోటో దెంతో తీసి పైన పారేసి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి 2 ప్లాస్టిక్ ప్లేట్లు కానీ కాగితం ప్లేట్లలో కానీ ఉప్పు వేసి ఆ బొట్లు పెట్టిన కూష్మాండాన్ని ముక్కల్ని దాంట్లో ఉంచి దాని నిండా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు చేసి దేవుడి దగ్గర పెట్టి వెలిగించడమేనండి. కూష్మాండ దీపం పురాణాల్లోని కూడా చెప్పబడింది. ఇది అమ్మవారికి కాలభైరవుడికి చాలా విశిష్టత కలిగి ఉందండి. ఆర్థిక బాధలు తొలగిపోవడానికి, తర్వాత నరదిష్టి పోవడానికి, మన పిల్లలు మన మాట వినకుండా అల్లరి పెడుతుంటే వాళ్ళు సరైన దారిలో వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ కూష్మాండ దీపాన్ని అమావాస్య రోజు నాడు ఉదయం 4:30-6 గంటల ప్రాంతంలో వెలిగిస్తారు. ప్రత్యేకంగా దీనికి ఏం చేయనవసరం లేదు. ఉపవాసం ఉంటే మంచిది. కాకపోతే దీపం వెలిగించేటప్పుడు 11 సార్లు కాలభైరవ అష్టకాన్ని చదువుకోవాలి. ఒకవేళ అవ్వకపోతే కాలభైరవ గాయత్రి ఓం కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ ఇలాగా ఒక 3 సార్లు కానీ 11 సార్లు కానీ 108 సార్లు కానీ చదివి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి నైవేద్యం పూజ చేసి దగ్గర 24 అవర్స్ 48 అవర్స్ ఉంటుంది. మనం పెట్టిన ఆ ఎంచుకున్న గుమ్మడికాయ బట్టి ఉంటుంది అది. ఇది యాక్చువల్గా అమ్మవారి గుడిలో వెలిగిస్తారు. తర్వాత కాలభైరవుడికి కూడా వెలిగిస్తుంటారు అమావాస్య రోజున. కానీ అదే కాలభైరవ జయంతి నాడు వెలిగిస్తే ఇంకా పవిత్రమైనది. ఇగో ఈ విధంగా ఒత్తులు పెట్టి పత్తి ఒత్తులు పెట్టి దాని నిండా నూనె పోసి దేవుడి దగ్గర కానీ తులసి కోట దగ్గర కానీ ఇంట్లో వెలిగించుకుంటే మంచిదండి. కాలభైరవుడి గుడిలో కూడా వెలిగిస్తూ ఉంటారు. ఈ ఈ కూష్మాండ దీపం ఏంటంటే పుల్ల గుమ్మడికాయే ఉంటుంది. చక్కగా లోన గుజురా తీసేస్తాము. తడి గట్రా ఉండదండి. నువ్వుల నూనె వేసుకోవాలి. నెయ్యి అవసరం లేదు. నెయ్యి కంటే కూడా నువ్వుల నూనె ప్రాశస్తం. ఎందుకంటే నరదిష్టి పోవడానికి కానీ నువ్వుల నూనె చాలా ఇంపార్టెంట్. ఇలా 2 ముక్కల కింద చేసి 2 దీపాలు వెలిగించుకోవచ్చు. 2 పిల్లలు కానీ లేకపోతే అన్నదమ్ములు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ వెలిగించుకుని దాన్ని దేవుడి దగ్గర పెట్టి మామూలుగా మనం రోజు పూజ చేసినట్టుగా కాలభైరవ అష్టకాన్ని తప్పకుండా చదివితే మంచిది. ఉన్నప్పుడు కాలభైరవ గాయత్రి అది చదువుకుంటే మంచిది. దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా బాగుంటుంది. అలాగ 11 అమావాస్యలకి చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందట. సో అందరూ ప్రయత్నించండి. పెద్దగా ఖర్చు అవ్వదు. గుమ్మడికాయ ఒకటి 100 రూపాయలు. ఆ నూనె అవన్నీ మిగతా కలిపి 300, మ్యాక్సిమం 500 రూపాయల లోపునే ఈ పరిష్కారం జరుగుతుంది. ఆ తర్వాత దీపం అంతా కొండెక్కిపోయిన తర్వాత అవన్నీ తీసుకెళ్ళి ఏ చెట్టు మొదట్లో ఉప్పు ప్లేట్లు తర్వాత గుమ్మడికాయ ఇవన్నీ తీసి పారేసి కాళ్ళు కడిగించుకోవడమే. ఈ కాలభైరవ జయంతి నాడు అంటే ఇది మ్యాక్సిమం ఫిబ్రవరిలో వస్తుంది అనుకుంటాను. ఫిబ్రవరిలో వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక్కడ చూసారా కాలభైరవ ఎలా వెలుగుతున్నాయి దీపాలు 2 నూనె నిండా పోసాము.